Namaste. Education is manifestation of the knowledge which is already there in you. స్వామి వివేకానంద ఒక గొప్ప సూత్రాన్ని చెప్పారు. ఎడ్యుకేషన్ అంటే విద్య అంటే ఏమిటి అనే దాని గురించి. ఇప్పుడు ఈ రోజున మనకు జరుగుతున్నది ఏంటంటే అటువంటి ఎడ్యుకేషన్స్ పోయి పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలు ఎంత ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు, ఎంత ధైర్యంగా జీవించగలుగుతున్నారు, ఏదైనా కానీ సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించగలుగుతున్నారా లేదా, ఇలాంటివి ఆలోచించాలి. అంతేగాని లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్స్లో చదివించి ఏం ఉపయోగం? వాళ్ళకి ఆరోగ్యం ఉండట్లేదు, ధైర్యం లేదు, అంతేకాకుండా ఎడిక్షన్ అయిపోతున్నారు, విలువలు లేకుండా తయారవుతున్నారు. తల్లిదండ్రులు అంటే విలువ లేదు, బాధ్యతారాహిత్యంగా తయారవుతున్నారు. అంటే మనం ఎందుకు చదివిస్తున్నాము అనేటువంటిది తల్లిదండ్రులు ఆలోచించాలి. అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దానికోసమే మానవతా విశ్వవిద్యాలయం ప్రత్యేకించి విలువలతో కూడినటువంటి విద్య మన భారతీయ విద్యా విధానంలో గొప్ప అవకాశం ఇచ్చారండి, గొప్ప విధానం ఇచ్చారు విద్యకి. ముందుగా మనిషి ఆరోగ్యంగా ధైర్యంగా ఎలా జీవించాలి, మనసుని అదుపు చేసుకునేటువంటి టెక్నిక్స్ ఇచ్చారు. ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని ఇంద్రియాల మీద మనసు మీద ఆధిపత్యాన్ని సాధించాలి, అంటే మాస్టరింగ్ మైండ్. సో అటువంటి యోగ విద్యను ఇచ్చారు. అలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధికి, అంటే శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఇలా 5 రకాలైనటువంటి అభివృద్ధి చెందేటువంటి సంపూర్ణ విద్యని మనకి భారతీయ విద్యా విధానం ఇచ్చింది. సో కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందేటువంటి, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. అటువంటి ఎడ్యుకేషను మీ పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నించండి. దానికోసమే ఈ విద్యా విధానాన్ని అన్ని చోట్ల తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ గత 33 సంవత్సరాలుగా విశ్వ మానవతా సంస్థ తరఫున మేమందరం వర్క్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దీనిలో భాగమై ఈ మానవతా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ప్రత్యేకించి పిల్లలకి పాఠశాల కూడా గురుకుల పాఠశాల పద్ధతిలో అన్ని స్కిల్స్, అంటే జీవన వికాస విద్య పూర్తిగా వాళ్ళు ఫ్రీగా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా నేర్చుకోవడం. అంటే మాస్టర్స్ని తయారు చేయాలండి. మనం స్లేవ్స్ని ఎందుకు తయారు చేస్తాం? బానిసలను తయారు చేయకూడదు. అటువంటి విద్య కావాలన్నమాట. దానికోసం ఈ రోజున మనం విద్యా విధానంలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక నాందిగా భావిస్తూ దీనిలో ఆల్రెడీ మేము చాలా ప్రయోగాత్మకంగా ఎన్నో విషయాల్లో పిల్లల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసి గొప్ప సాధకుల్ని, గొప్ప వ్యక్తుల్ని తయారు చేయడం జరిగింది ఇక్కడి నుంచి. సో మీ పిల్లలు కూడా ఈ అవకాశం ఇవ్వండి, ఈ విద్యా విధానంలో తీసుకురండి. మీరు అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని నాశనం చేయకండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తల్లిదండ్రులందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.